రాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలచే. అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు అన్నిట రాముని సరిపోలువాడు. అన్నకు తోడు నీడయై చెలకెడు అజేయుడు శత్రు భయంకరుడు. సామాన్యులు కారు సోదరులిరోరు నిను వెదకుచు మమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలచే. పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా రామదూతయని ఆనందాశ్రులు కన్నులు నిండగా చిరునగవులతో జానకి చూడగా ఇదిగో తల్లి ఇది తిలకించుము రాముడంపిన అంగుళీయకము అని హనుమంతుడు భక్తి మీరగను అంగుళీయకమును సీత కొసగెను. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రికార్డ్ కావట్లేదు లేదు. ఇప్పటి వరకు కూడా తల్లి హనుమంతుడితో ఒక్క మాట కూడా మాట్లాడాల, అనుమానిస్తూనే ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు అట్లాంటివి. రామకథ చెప్పాడు, మళ్ళీ సంశయం. మళ్ళీ గుణానికృతం చేశాడు, మళ్ళీ సంశయం. ఎప్పుడైతే రామనామామృత ముద్రిక రామ అని రాసినట్టు స్వామి పేరు దాని మీద ముద్రిక మీద ఎప్పుడైతే రామనామామృత ముద్రిక తీసుకొచ్చి ఇచ్చాడో పూర్తిగా విశ్వసించేసింది తల్లి. ఇంకా వేరే ఆలోచన లేదు, ఇతను రామదూతే. ఎందుకంటే ఆ అంగుళీకంతో అమ్మవారికి చాలా అటాచ్మెంట్ ఉంది. మధ్యాహ్న భోజన సమయంలో స్వామి భోజనం చేసేటప్పుడు మారు వడ్డించే ప్రయత్నంలో స్వామి సీత చాలు చాలు అని చెప్పేసి చెయ్యి అడ్డం పెట్టినప్పుడు ఆ గుర్తులన్నీ గుర్తొస్తున్నాయట తల్లికి. మళ్ళీ స్వామి రాజ్యసభకు వెళ్తుంటారు. రాజ్యసభకు వెళ్ళే సమయంలో ఏమంటే మీతో 2 నిమిషాలు మాట్లాడాలి అంటే, ఇప్పుడు కాదు సీత, నువ్వు పో, ఆల్రెడీ నాన్నగారు రాజ్యసభ మండపానికి వెయిట్ చేశారు, నువ్వు పో, నేను మళ్ళా నీతో తర్వాత మాట్లాడతా అని చెప్పేసి అనుకుంటుంది తల్లి. అప్పుడు నువ్వు నన్ను పో 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 అనేదానివి, అంగుళీకం మళ్ళీ నువ్వు నా దగ్గరికి చేరావంటే నన్ను స్వామిని ఏకం చేయడానికి వచ్చావా, నన్ను స్వామిని కలపడానికి వచ్చావా అంగుళీకం అని చెప్పేసి చాలా రకాలుగా ఆనందపడుతుంది. వచ్చినందుకు ఒక రకంగా దూరమైనందుకు బాధపడుతుంది. బాధపడుతూ ఇప్పటివరకు ఇప్పుడు పూర్తిగా విశ్వసించేస్తుంది హనుమంతుడిని. ఇక వేరే ఆలోచన లేదు, ఇతను రామదూతే. ఎందుకంటే వేరే వాళ్ళ వల్ల కాదు ఇది. అప్పుడు అడుగుతుంది, మాట్లాడుతుంది తల్లి, ఆయన నువ్వైతే రాగలిగావు 100 యోజనాల సాగరాన్ని దాటుకొని, మరి అందరూ రాగలరు నాయన, మరి ఇంత పెద్ద లంక కదా, ఎక్కడ చూసినా రాక్షస సైన్యం, ఒక్కొక్కళ్ళు సామాన్యులు కాదు కదా, ఇంత పెద్ద రాక్షసులు, మరి నువ్వు ఒక్కడివే వస్తే ఎట్లా రామకార్యంలో అడుగుతుంది తల్లి. మొదటి నుంచి చెప్పుకుని వస్తున్నాను నేను, సుందరకాండ అంతా కూడా ఒక తల్లి బిడ్డ మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది. ఎంటైర్ సుందరకాండ అంతా కూడా అంతా బాగుంటుంది. మరి ఇప్పుడు ఒక్కడే వస్తే ఎట్లనైనా రామకార్యంలో అడుగుతుంది. అప్పుడు చెప్తాడు హనుమంతుడు, అమ్మా మత్త ప్రచ్చవర ఖచ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధో. హనుమంతుడు ఒక్కడే మాట్లాడగలి, మాట కులవల కానీ కాదు. మత్త ప్రచ్చవర ఖచ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధో. అమ్మా కిష్కిందని పరిపాలించే సుగ్రీవ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఆయన కొలువులో నాకన్నా తక్కువ స్థాయిగా కోతి
ఒక్కడు కూడా లేదమ్మా. అందరూ నన్ను మించిన వాళ్ళే ఉన్నారా అక్కడ? నన్ను అంతా మించిన బ్రహ్మాండంగా ఉన్నారమ్మా. వాస్తవం అది కాదు, అక్కడే తెలిపోయింది. అక్కడ 10 యోజనాలు దాడతాను ఒకళ్ళు, 20 యోజనాలు దాడతాను ఒకళ్ళు, 90 దాకా వచ్చి ఆగిపోయారు. ఇది 100 యోజనాల సాగరం. అప్పుడు జాంబవంతుడు చెప్పడం, హనుమంతుడిని కదలటం, అది సుందరకాండ. అమ్మ అందరూ అక్కడ ఆగిపోయారు, నేను ఒక్కడే రాగలిగాను. అందరూ అక్కడ 90 దాకా వచ్చి ఆగిపోయారు, 100 యోజనాల సాగరం దాటింది నేను ఒక్కడనే అని చెప్పలా. తన శక్తిని కూడా తగ్గించుకొని చెప్పాడు కాబట్టి ఆయన రామదూత అయ్యాడు, కాబట్టి ఆయన భగవంతుడయ్యాడు. అమ్మ మత్త ప్రత్యవర కచ్చి నాస్తి, ఏ ఒక్కరు కూడా లేరు మా, అందరూ నన్ను మించిన వాళ్ళే ఉన్నారు అనగానే తల్లి ఆ అంగుళీకం దగ్గరికి తీసుకొని అంగుళీకంతో తనకున్న సంబంధ బాంధవ్యాలను గుర్తు తెచ్చుకుంటుంది. కొంచెం ఆనందపడుతుంది, కొంచెం దుఃఖపడుతుంది. రకరకాలుగా ఆవిడ యొక్క తీపి గుర్తులన్నీ గుర్తు చేసుకుంటుంది తల్లి. రామచంద్రుని ముద్రిక చేకొని అశ్రులు నిండిన కనుల కద్దుకొని మధుర స్మృతులు మదిలో మెదల సిగ్గు చేత తన శిరము వంచుకొని ఇన్ని రోజులకు తనకు కలిగిన శుభశకునములు విశేషమనుకొని జానకి పల్కే హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో ఎన్నడు రాముడు ఇటకే తెంచును, ఎన్నడు రావణుని హతము సేయును. లక్ష్మణుండు తన అగ్ని శరములతో క్రూర రాక్షసుల రూపుమాపును. సుగ్రీవుడు తన వానర సేనతో చుట్టుముట్టి లంకను కూల్చును అని బల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. రామలక్ష్మణులు వచ్చుదాకను బ్రతుకనిద్దురా అసురులు నన్ను. రావణుడు సగిన ఏడాది గడు 2 నెలలలో ఇక తీరిపో. ప్రాణములను అరచేత నిల్పుకొని ఎదురు చూతుని 2 మాసములు అని బల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. నీవలనే శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరచనమ్మ. ఫల పుష్పాదులు ప్రియమైనవి గని హాసీతాయని శోకించనమ్మ. నీ జాడ తెలిసి కోదండ పాణి తడపు సేయకే రాగలడమ్మా అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చింతన నిలచే. ఓ హనుమంత నిను గనినంత నాలో కలిగే ప్రశాంతత కొంత. వానరోత్తమ నిను వినినంత నే పొంది తిని ఊరట కొంత. రాముని వేగమే రమ్మని తెలుపు 2 నెలల గడు మరువబోకుము అని బల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాస
సాహసముతో శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. తల్లి ఆ అంగుళీక తీసుకున్న దగ్గర నుంచి కొంచెంసేపు ఆనందపడుతుంది, కొంచెంసేపు నవ్వుకుంటుంది, కొంచెంసేపు బాధపడుతుంది. ఇలా రకరకాలుగా ఆవిడ యొక్క గుర్తులన్నీ, తీపి గుర్తులన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. కొంచెంసేపు నవ్వుకుంటుంది, కొంచెంసేపు ఆనందపడుతుంది, కొంచెంసేపు రకరకాల బాధపడుతుంది. దగ్గరికి వచ్చేసి స్వామి నమస్కారం పెట్టి, అమ్మా నాకు అర్థమైంది కానీ నేను తీసుకుని వెళ్ళిపోతానమ్మా అంటే తల్లి అంటుంది, తీసుకెళ్తావు నాయనా, ఎక్కడ కూర్చోబెట్టుంటావు? వీపు మీద. మా వీపు మీద నేను పోతాను కదా, ఇక్కడ ఉంటావు. అవునాయనా, నువ్వు చాలా వేగంగా వెళ్తానేమో. వాయువేగం ఫాదర్, వాయువేగంతో వెళ్తానమ్మా. నువ్వు అంత వాయువేగంతో వెళ్తే నాకు పట్టుకోవటానికి రైలింగ్ కూడా లేదు. నేను పడితే ఎక్కడ పడతాను? సముద్రంలో పడతాను. సముద్రంలో పడితే తిమింగలాలు తినేస్తాయేమో, లేకపోతే తెరముకుంటూ వచ్చేస్తే రాక్షసులు నన్ను మళ్ళీ తీసుకెళ్ళి అశోకవనంలో బంధించేస్తారు. చిన్నపిల్లల్ని తృప్తిపరచడానికి కొన్ని మాటలు మాట్లాడుతూ అన్ని మాటలు మాట్లాడి చివరికి ఒక మాట మాట్లాడుతుంది. హనుమ, రాముని ధర్మపత్ని అయిన నేను పరపురుషుని జీవితంలో ఉంటాను. ఇప్పటిదాకా మాట్లాడిన దానికి ఈ మాటకి సంబంధం లేదు. ముందే చెప్పచ్చు, మహాపతివ్రత మహాభాగ. కానీ నన్ను నమ్మింది, కానీ రామదూతని కొద్దిగా మనసులో ఇంకొంచెం ఎక్కడో ఆవిడకి చిన్న అనుమానం ఉన్నట్టుంది. వీడు ఇంతవాడు సచఫెలో నన్ను ఎట్లా తీసుకెళ్తాడని చెప్పేసి కొద్దిగా కొంచెం అనుమానం ఉన్నట్టుంది. అది కూడా నివృత్తి చేస్తే నా పని అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ నమస్కారం చేసి, అమ్మా నీ బిడ్డ అంత తేలికైన వాడు కాదమ్మా. అంత తేలికైన వాడైతే రాముడు నన్ను ఎందుకు పంపిస్తాడు? సుగ్రీవుడు ఉండగా, అంగదుడు ఉండగా, నలుడు ఉండగా, నీళ్ళు ఉండగా, జాంబవంతుడు ఉండగా, ఇంతమంది ఉండగా నన్ను ఎందుకు పంపిస్తాడమ్మా? నీ బిడ్డ అంత తేలికైనడు కాదు, ఒక్కసారి చూడని చెప్పేసి తన విశ్వరూప ప్రదర్శన చేస్తాడు తల్లి దగ్గర. అంత పెద్ద విశ్వరూపం. తల్లి అమ్మ ఒక చిన్న డాల్ బొమ్మ పెడితే ఎట్లా ఉంది అట్లా ఉంది ఆయన దగ్గర. అంత పెద్ద ఇట్లా చూస్తుంది. ఎటున్నాయి ఆయన చేతులు, ఎటున్నాయన భుజకీర్తులు అర్థమే కావట్లేదట. మళ్ళీ ఉపసంహరించి వచ్చి అమ్మకి వచ్చి నమస్కారం చేసి, ఇంత అద్భుతాలు ప్రదర్శించిన వాళ్ళు కూడా విలంబురుడై ఉండటమే రాముని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడానికి ప్రధానమైన కారణం. అహంకారంతో భగవంతుని సాధించిన వాళ్ళు ఎవ్వరు లేరు ప్రపంచంలో. ఎవరైతే అది పోగొట్టుకుంటారో వాళ్ళే భగవద్ అనుగ్రహం ప్రాప్తిస్తుంది వాళ్ళకి అని చెప్పేసి అమ్మకి నమస్కారం చేసి తల్లికి ఈ విషయాలన్నీ గానంలో చెప్తుంటారు. మనం చూద్దాం. తల్లి నీవిటు సోకింపనేల, వగచి ఇటు భీతిల్ల నేల. ఇప్పుడు నీకి చెరబిడి పింతును కూర్చుండుమునా మోపు మీదను, వచ్చిన త్రోవని కొనిపోగలను, శ్రీరామునితో నిన్ను చేర్చెదను అని హనుమంతుడు సీతతో పల్లికి అంజలి ఘటించి చంతన నిలచే. పోనివ్వకపోతివిగా హనుమ సహజమైనని చంచల భావము అలయగా అల్ప శరీరుడనీయు ఏ రీతిగా నన్ను కొనిపోగలవు, రాముని కటకే నన్ను చేర్చదవు, కడలిలో నన్ను జారవిడుతూ అని పల్కె సీత హనుమంతునితో. తనలో కలిగిన
వాత్సల్యముతో సీత పలికిన మాటల తీరును హనుమంతుడు విని చిన్నబోయెను. సీత చెంత తన కామరూపమును ప్రదర్శించగా సంకల్పించెను. కొండంతగా తన కాయము పెంచెను. కాంతిమంతుడై చెంత నిలిచెను. జయ హనుమంతుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూసెను. అద్భుతమౌని కామరూపమును కాంచితినయ్యా, శాంతించుమయ్యా. పవన కుమారా నీవుగాక మరి ఎవరి వారిది దాటెదరయ్యా. క్రూర రాక్షసుల కంటపడకయే లంక వెదకినను కనగలరయ్యా అని పలికె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. తల్లి నేను నీయందు గల భక్తి భావమున అటుల తెల్పితే క్రూర రాక్షసుల బారి నుండి నిన్ను కాపాడనించి అటుల పలికితి. వేగమే నిన్ను రాముని చేర్చడు శుభగడియలకై త్వరపడి పలికితి అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలచే. తల్లి నీయో తెలిపినవన్నీ శ్రీరామునకు విన్నవించెదను. సత్యధర్మ పవిత్ర చరిత్రవు శ్రీరామునకు తగిన భార్యవు. అమ్మాయి ఏదో గురుతుగా శ్రీరాముడు గని ఆనందింపక అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలచే. చిత్రకూటమున్న కాకాసురు కథ కన్నీరులుకగా గుర్తుగా తెలిపి. చెంగుముడినున్న చూడామణిని మెల్లగా తీసి మారుతి కొసగి పదిలముగా కొని పోయిరమ్మని శ్రీరామునకు గుర్తుగా నిమ్మని ప్రీతి పలికె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. చేతులారగా చూడమణిగని ఆనందముగా కనులకద్దుకొని వైదేహికి ప్రదక్షిణలు చేసి పదముల వ్రాలి వందనములిడే. మనమున రాముని ధ్యానించుకొని మరలిపోవగా అనుమతి గైకొని అంజనీ సుతుడు కాయము గంతే ఉత్తర దిశగా కొప్పించి ఎగసే. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ